హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఒక చిన్న స్వీట్ క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. రవ్వ కేసరి చేసుకుంటున్నాం మనం. దానికి తగ్గట్టు కొంచెం ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో క్యాష్యూస్ ఫ్రై చేసుకుందాం. మేము కొంచెం ఎక్కువ తింటాం, అందుకే ఎక్కువ వేసుకున్నాము. తగినన్ని కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. మనం ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. కొంచెం గీ వేసుకొని నేను ఈ చిన్న కప్తో రవ్వ తీసుకుంటున్నాను. వేసుకొని మంచిగా గోధుమ రంగు వచ్చేలాగా రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి మనం. రవ్వ బాగా ఫ్రై అయితేనే స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, బాగా ఫ్రై అయింది రవ్వ. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లో సేమ్ కప్తో ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 1.5 వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఒక కప్ వేసా. సిమ్లో ఉడకనివ్వండి. ఇది మంచిగా సిమ్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇది ఇట్లా బాయిల్ అవుతుంది. దీంట్లో ఈ స్టేజ్లో మనం పంచదార యాడ్ చేసుకుందాం. 2 కప్స్ పంచదార యాడ్ చేసుకోవాలి. ఇంకో కప్ యాడ్ చేస్తాను నేను. ఇంకో కప్పు 2 కప్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ టైంలోనే కొన్ని మనం పాలల్లో మిక్స్ చేసుకున్నాం. ఎల్లో కలర్, ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. అలాగే సరే. అది ఇట్లా దగ్గర పడాలి. ఇంకొంచెం దగ్గర పడితే బాగుంటుంది. ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం.
అంతే ఫ్రెండ్స్, అయిపోయింది మన స్వీట్. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి జూమ్ వేసుకోండి స్వీట్కి మీరు. అదిగో ఇలాంటి స్వీట్స్ రెసిపీస్ ఏమన్నా కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా ఉండదు స్వీట్ అయితే, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.